మన తెలుగువాడి సత్తాను మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రుచి చూపించిన మన మరో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని. జాట్ సినిమాతో బాలీవుడ్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చారు. 90s స్టార్ హీరో సన్నీ డియోల్తో భారీ మాస్ యాక్షన్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఆయన తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదలైనటువంటి ఈ చిత్రంలో అందరూ సన్నీ డియోల్ యొక్క నటన గురించి, సారీ బోల్ అంటూ విలన్లను రఫాడించిన యాక్షన్ సీన్లను గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే విలన్ పాత్రధారి రణదీప్ హుడా నటనను, సన్నీ డియోల్కు తగ్గ పోటీగా ఉన్న ఆయన నటనను కూడా అందరం మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో రిలీజ్ అయినటువంటి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ యొక్క సినిమా సికిందర్ జాట్ మూవీ ముందు, సన్నీ డియోల్ యొక్క నటన ముందు తేలిపోయింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఎత్తిపోయింది. ఈ సినిమాకు తమన్ యొక్క మ్యూజిక్ మరొక ఎసెట్గా మారింది. ఆ రకంగా మన తెలుగు డైరెక్టర్ మల్లేని గోపీచంద్ గారు బాలీవుడ్ ఎంట్రీతోనే సల్మాన్ ఖాన్ చిత్రం సికిందర్కు గట్టి పోటీనిచ్చి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నారు అనిపిస్తుంది. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, వసూళ్లు చెప్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ సన్నీ డియోల్ కనిపించాడని, సినిమా అద్భుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ అని ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా మన డైరెక్టర్ గోపీచంద్ గారికి, సన్నీ డియోల్ గారికి, విలన్ పాత్రధారి రణదీప్ హుడా గారికి, మైత్రి మూవీస్ వారికి దక్కుతుంది.